నా వీక్షకులు సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకున్నాను. శృతి దానిశెట్టి గారు పెట్టారండి. సార్ బెట్నోవేట్ సి క్రీమ్ నేను ఒక 15 సంవత్సరాల నుండి వాడుతున్నాను. సడన్ గా యూస్ చేయనప్పుడు ఫేస్ బ్లాక్ గా అవుతుంది. సో ఈ క్రీమ్ కంటిన్యూస్ గా వాడవచ్చా అని అడుగుతున్నారండి. అలానే షణ్ముఖ గారు అడుగుతున్నారండి. సార్ నమస్తే, నమస్కారం అండి. నేను 8 సంవత్సరాల నుండి లోమెల్లా క్రీమ్ వాడుతున్నాను. ఎంత ట్రై చేసినా ఆపడానికి నా వల్ల కావట్లేదు. రీసెంట్ గా డాక్టర్ని విజిట్ చేశాను. సన్ స్క్రీన్ ఫ్లూకాట్ క్రీమ్ ఇచ్చారు. ఇప్పుడు నా ఫేస్ డార్క్ అయిపోతుందా లేక నార్మల్ గా ఉంటుందా? ప్లీజ్ ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారండి. కొల్లసాన పాటి శ్రావణి గారు అడుగుతున్నారండి. నేను కూడా తెలియక పాండమ్ ఎన్ఎం క్రీమ్ యూస్ చేశాను. ఇప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. నార్మల్ అవ్వడం ఎలా చెప్పండి డాక్టర్ ప్లీజ్ అని అడుగుతున్నారండి. సో ఇంతమంది సబ్స్క్రైబర్స్ వైటనింగ్ క్రీమ్స్ అనే దీనిలో అపోహలో ఇష్టం ఉన్నట్టుగా బెట్నోవేట్ సి క్రీమ్స్, అలానే లోమెలా క్రీమ్స్, అలానే ఇతరత్ర క్రీమ్స్ అని వాడేసుకొని ఫైజా బ్యూటీ వైట్నింగ్ క్రీమ్స్, పర్ల్ బ్యూటీ వైట్నింగ్ క్రీమ్స్ ఇలాంటి అనేక రకమైన వైటనింగ్ క్రీమ్స్ వాడేసుకొని చర్మంలో తెలుపు రాగానే ఆనందపడిపోయి దాన్ని కంటిన్యూ చేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆపంగానే మళ్ళీ నల్లగా అయిపోయి మళ్ళీ దాన్ని అలానే కంటిన్యూ చేయడానికని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో స్టిరాయిడ్స్ తోటి అది దాంతోటి వచ్చే సైడ్ ఎఫెక్ట్సే ఇవన్నీ. వీటన్నిటి గురించి అని ఇవాళ వివరంగా తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి వైటనింగ్ క్రీమ్స్ కావాలని, ఒక్క క్రీమ్ తోటి పెట్టుకొని చర్మంలో మొత్తం నలుపని కరిగించుకోవాలని వచ్చి అడుగుతూ ఉంటారు. సార్ నాకేం వద్దు, ఒక చిన్న క్రీమ్ ఇవ్వండి సార్, మంచిగా క్రీమ్ నేను ఫేస్ మీద పెట్టుకుంటాను, తెల్లగా అయిపోవాలి సార్ అని. అలా కుదరదండి. తెల్లగా అయిపోవాలి అని అంటే మనకు ఒక క్రీమ్ పెట్టుకుంటే అయిపోతుంది అని అంటే అందరికి ఒక క్రీమ్ ఇచ్చుకుంటూ పోతాను, అందరు తెల్లగా అయిపోతారు. అలా కుదరదు కదా. ఎందుకనంటే నల్ల కణాలు మెలనిన్ ప్రొడక్షన్ చేస్తుంది. ఆ మెలనిన్ అనే ప్రొడక్షన్ అనే దాన్ని కరిగించడానికి ఒక విధానం ఉంటుంది. దీనికి స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది పూయటం తోటి చర్మంలో మనకి నలుపు అనేది ఇమీడియట్ గా కరిగిపోయి తెల్లగా మనం 15 రోజుల్లో మారిపోతాం. కానీ అదే చర్మం మనకి నష్టం జరుగుతూ ఉంటుంది. అక్కడ జరిగిన నష్టం మనకి చర్మం బాగా చిట్లిపోయి మనకి బాగా పలచగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పారు కదండి నా సబ్స్క్రైబర్లు, నేను చెప్పటం కాదు కదా, వాళ్ళు చెప్తున్నారు కదా, నేను వాడుతున్నాను ఆపినాక నల్లగా అవుతుంది, తర్వాత నాకు ఇబ్బంది అవుతుందని చాలా మంది చెప్తున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనము క్రీమ్స్ అనేది మనం వాడుతున్న దాన్ని మనము ఖచ్చితంగా ఆ స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది ఆపేయాలి. ఆపేసి ఫస్ట్ ఆ చెత్తబుట్టలో పడేసేయాలి. ఫైజా బ్యూటనింగ్ క్రీమ్స్, గోరీ బ్రైటనింగ్ క్రీమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయండి. మీకు ఎవరైనా స్నేహితులు కూడా ఇవ్వచ్చండి, నేను ఈ క్రీమ్ వాడుతున్నాను తెల్లగా అయినాను, మీరు వాడండి తెల్లగా అవుతారు అని చెప్పి. అది సర్వరోగ నివారణ కాదండి. ప్రతిదానికి పెట్టిన దానికి అన్నిటికీ తగ్గుతుంది, దీనికి కూడా ఇది తగ్గుతుంది అని అంటే అలా కాదండి. చర్మానికి మనకి మంచిగా తగ్గించటానికని దానికి ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ అనేది మనం ఒక విధంగా తీసుకోవాలి. కానీ ఇప్పుడు మీరు స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ వాడినప్పుడు మీకు చర్మంలో డ్యామేజ్ జరిగినప్పుడు మీకు ఎటువంటి ట్రీట్మెంట్స్ కూడా మేము చేయమండి. ఎలా చేస్తాము? కేవలం మాయిశ్చరైజర్స్ అనేది మీరు పెట్టాలి. మా మందులు వాడుకోకపోయినా పర్లేదు, మీరు ఆ మందులు మాత్రం వాడకండి, దయచేసి అవి పడేయండి. మీరు సింపుల్ గా మాయిశ్చరైజర్ తీసుకొని రోజుకి 6 సార్లు పెట్టాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 పూటలు అయింది కదండి. ఇంకో 2 సార్లు మీరు మాయిశ్చరైజర్ అనేది ఎక్కువగా పెట్టాలండి. ఇలా మీరు చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే చర్మంలో మీకు నరిష్మెంట్ అనేది పెరుగుతుంది. రిపేర్ రికవరీ అనేది జరగటానికి ఆస్కారం ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఎప్పుడైనా శరీరంలో ఎవరికైనా చూడండి, ఎముకలు విరిగినప్పుడు ఫ్రాక్చర్ అవ్వటం, లేకపోతే జ్వరం వచ్చినప్పుడు బాగా సుస్థిగా ఉండటం, ఎక్కడ బయటికి లేవకుండా మనకి ఎక్కడ తిరగలేకుండా బాగా ఇబ్బందిగా నీరసంగా ఉండిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఉన్నప్పుడు మనకి ఎలా చేస్తాము అని అంటే దానికి మీరు రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? అది నెమ్మదిగా రికవరీ అవుతుంది, రిపేర్ అవుతుంది. మనకి ఇలా జరిగినప్పుడు మనకి రిపేర్ రికవరీ అనేది మనకి న్యాచురల్ గా మన బాడీలో ఉంటుంది, మన శరీరంలో ఉంటుంది. అలాంటప్పుడు మన చర్మానికి ఉంటుందా రిపేర్ రికవరీ? డెఫినెట్లీ ఉంటుందండి. దానికోసమనే మీరు మాయిశ్చరైజర్ పెడతారు. మాయిశ్చరైజర్ పెట్టినాక మీ చర్మంలో మంచిగా స్మూత్ గా అది అవుతూ రిపేర్ రికవరీ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మీకు స్టిరాయిడ్ క్రీమ్స్ ఇవన్నీ క్రీమ్స్ ఆపినాక మీకు చర్మంలో టైట్నెస్ అనేది విపరీతంగా వస్తుందండి. అలానే చర్మంలో మీకు పలుచుగా అయిపోయినట్టుగా ఉంటుంది, దురద పుట్టేస్తూ ఉంటుంది, మంటగా ఉంటుంది, ఎండలో వెళ్తే ఇరిటేషన్ గా ఉంటుంది, చుక్కలుగా బాగా ర్యాష్ లాగా వస్తూ ఉంటుంది, మొటిమలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా నల్లగా కూడా అవుతూ ఉంటుంది. టెన్షన్ పడకండి. మీరు సింపుల్గా వీటిని అన్నిటినీ మాయిశ్చరైజర్ని మీరు యూస్ చేస్తూ ఉంటే మీకు అది చర్మంలో రికవరీ రిపేర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎంతైతే డ్యామేజ్ అయిందో లోపల నుంచి అంతా బయటికి వచ్చి చర్మంలో మనకి మంచి రికవరీ అయినాక మనకి చర్మంలో మంచి బెనిఫిట్ అనేది రావటానికని మనం చేయొచ్చు అనమాట.
అది మనము మంచి హైడ్రేషన్స్ కానీ ఇవి కానీ ఒక సెకండ్ మంత్ థర్డ్ మంత్ నుంచి మనం ట్రీట్మెంట్ మొదలెట్టొచ్చండి. మెల్లగా సన్ స్క్రీన్ అనేది మొదలెడతానండి, మెల్లగా టాబ్లెట్స్ అనేది మొదలెడతానండి, ఇవన్నీ చేస్తాను. చర్మంలో చాలా మందికి డ్యామేజ్ అయిన వాళ్ళు, స్టిరాయిడ్ డ్యామేజ్ అయిన వాళ్ళు చాలా టైం పడుతుందండి. 6 నెలల సమయం పడుతుంది మీ చర్మం మీకు రావటానికి. ఆ తర్వాత లోపల ఉన్న కండిషన్ ఏదైతే నలుపు ఉందో, ట్యాన్ ఉందో, ఏదైతే పిగ్మెంటేషన్ వచ్చిందో, డ్యామేజ్ ఏదైతే ఉందో అదంతా మొత్తం బయటికి వస్తుంది. బయటికి వచ్చినాక ఆ కండిషన్ ని బట్టి, ఆ సివియారిటీని బట్టి నేను ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తానండి. సో మీరు స్టిరాయిడ్ క్రీమ్స్ వాడుతున్నారు అంటే తప్పకుండా అది అవాయిడ్ చేయాలండి. దయచేసి మెడికల్ షాప్లకి వెళ్ళి ఒక క్రీమ్ ఇవ్వండి నేను తెల్లగా అయిపోవాలి, ఆన్లైన్లో కొట్టి తెల్లగా అయిపోవాలంటే నేను ఇలా కావాలి అని అలా ట్రై చేయకండి. నిన్నగాక మొన్న నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారండి. తెల్లగా అవ్వాలని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారట, ఆన్లైన్లో చూశారు, ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం అనుకున్నారు, ఆన్లైన్లో కనిపించిందంటే పక్కన వెళ్ళి మెడికల్ షాప్లో అడగంగానే వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళకి ఎవరికైనా అంతేనండి, వాళ్ళకి ఆ క్రీమ్ అడిగారు, మీరు ఇచ్చేసారు, అది పెట్టంగానే మొత్తం అంతా ఎర్రగా అయిపోయి కందిపోయి నల్లగా అయిపోయింది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. ఏదైనా క్రీమ్ యూస్ చేసే ముందు మీరు మా దగ్గరికి రావాలండి. వచ్చి మీ చర్మం ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, దానికి డయాగ్నోసిస్ ఏంటి, ఏ విధంగా చేయాలి. ఏ నల్ల మచ్చ అయినా ఒకటే మచ్చ అని చెప్పేసి అన్ని విధాలుగా మనం పూయకూడదండి. దానికి జాగ్రత్తగా డయాగ్నోస్ చేయాలి. ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఎందుకు వస్తుందో అర్థం చేసుకోవాలి, ఎంత పెరుగుతుందో అర్థం చేసుకోవాలి, ఎప్పుడు పెరుగుతుందో దాని ఆపొచ్చి అర్థం చేసుకోవాలి, దానికి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయని దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు క్రీమ్తో మేనేజ్ చేయొచ్చా చూడాలి, లేజర్సా పీల్సా అది చూడాలి. లేజర్స్ పీల్స్ ఇవన్నీ కాస్ట్ అండి, నేను క్రీమ్ పెట్టుకొని తెల్లగా అయిపోతానని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఎన్నో లేజర్స్, ఎన్నో పీల్స్, ఎన్నో నెలల పాటు మేము కష్టపడితే కొద్దిగా వాటి రిజల్ట్ వస్తుంది. అలాంటిది మీరు ఒక క్రీమ్ పెడితే మొత్తం తెల్లగా అయిపోతారని అంటే మాకు అంత బాధ ఎందుకండి, ఒకటే క్రీమ్ తోటి నడిపించవచ్చు కదా. కానీ అది అలా కాదు, మీకు లాంగ్ టర్మ్ లో చర్మంలో డ్యామేజ్ అవుతుంది. ఈ టాపికల్ స్టిరాయిడ్స్ అనేది ఇండియాలో బ్యాన్ చేశారు. ప్రభుత్వం మెడికల్ షాప్స్ కి క్లియర్ గా చెప్పింది, స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది ఇవ్వకండి అని చెప్పారు. కానీ మన భారతదేశంలో అన్ని తెలిసిందే కదండి, రోజు జరిగే కథనే అది. సో అందుకోసమనే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎవరిని తప్పుబట్టి తర్వాత మన చర్మానికి ఇబ్బంది పడ్డాక మనం నిందేసుకోవటం కాదండి, మనం ఉన్న జాగ్రత్తలో మనం చేసుకుంటూ ఉండాలండి. మనకి ఏమైనా ఇబ్బంది అయిందనంటే అది ఆపేసి మనం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. అందుకోసం నేను సజెస్ట్ చేస్తాను, మీకు ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు నా కామెంట్ సెక్షన్స్లో పెట్టవచ్చు, దానికి తగ్గట్టు నేను వీడియో రిప్లై చేస్తాను. మీకు ఇంకా అర్థం కావాలంటే మీరు మా దగ్గరికి రావాలి, మీరు వస్తేనే కదా మాకు తెలిసేది అలా. సో దయచేసి మీరు స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ ఏవి కానీ ఆన్లైన్లో తీసుకొని దయచేసి పెట్టకండి. దాన్ని ఎలా అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ ఇన్స్టెంట్గా అవాయిడ్ చేయండి, మాయిశ్చరైజర్స్ పెట్టండి, మెల్లగా రికవరీ అవుతారు. నా దగ్గర ఎంతోమంది పేషెంట్స్ క్లయింట్స్ వచ్చారండి, వచ్చి చెప్పారు, సార్ మీరు చెప్పాకనే నాకు స్టిరాయిడ్ క్రీమ్స్ అనేది తెలిసింది, నాకు అంతవరకు తెలియదు, నా ఫ్రెండ్ ఇచ్చారు, నా చెల్లెలు ఇచ్చారు, మా చుట్టాలు ఇచ్చారు, పక్కింటి వాళ్ళు ఇచ్చారు, కానీ ఆ తర్వాత నాకు తెలుసుకున్నాక నేను అవాయిడ్ చేశాను, నాకు ఇబ్బంది అయింది, మాయిశ్చరైజర్స్ పెట్టుకున్నాను, నాకు నలుపు వచ్చింది, కానీ పర్లేదు ఇప్పుడు చాలా బెటర్గా ఉంది, ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ చేద్దామా సార్ అని వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు. సో నేనేమంటానంటే మీరు తెలుసుకొని మీరు అది ఆపుకొని మీకు సమయం కుదిరినప్పుడు మా దగ్గరికి రావచ్చు, అలాంటి ఇబ్బంది ఏం లేదు. మీరు సుదూర ప్రాంతాల్లో ఉన్నారనంటే అది ఆపేసి ఆన్లైన్ కన్సల్టేషన్స్ అనేది చేయవచ్చు. దానికి తగ్గట్టుగా మా మందులు మీ దగ్గరికి వస్తాయి, మీరు దానికి తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు మీ మందులు నాకు వద్దు అని అంటే ఓకే పర్లేదు, కానీ ఆ మందులు మాత్రం దయచేసి వాడకండి, అది నేను చెప్పే విషయం. ఓకేనండి. సో మీకు ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, ఎటువంటివైనా ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే ఇవాళ నేను చెప్పినట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ నాకు సమయం కుదిరినప్పుడు నేను చెప్తానండి. నా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ అండ్ కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి, అంతవరకు సెలవు. నమస్తే.